అల్లుడా గుంజిగా గంజిరా ఇవ్వమంటారు వల్లయ్యా Campeón.
విననీయద్దు కూర్చున్న తార వల్ల విననీయద్దు ఆకలైన తార వల్ల విననీయద్దు పల్లె తార నిద్రపోనీయద్దు ఏడు పరమాలు తిరిగాయన పొద్దు ఎవరికల్లా ఇంటికి రావాలన్నాడు నీ నాయన దేవుడు కాచింది ఇచ్చుకొల్ల ఈయన బ్రహ్మదేవుడు కాచింది బ్రహ్మకల్ల ఈయన లక్ష్మీదేవి కాచింది నా వల్ల కాదన్నది సరస్వతి కాచింది నా వల్ల కాదన్నది ఆయన వచ్చింది మా ఎల్ల కనుకనేవి నీ పెద్ద పిల్లలకు దండం నీకు దండం అన్నావు జీవకు కాయ పరమన్నాడు మొత్తం కాలు కట్టేసుకొని మొత్తం మీద నిద్రపోయింది మీ నాయన వరకల్లా మీ నాయన పల్ల జగలు వరక తిన్నది రావాలి ఆయనకి ఎక్కలేని కోపం వచ్చారు రెండు పెద్ద పిల్లల కారు నెల పుట్టలేసిండు వాళ్ళు ఎన్ని భర్య బంగారు పొడియాలు కారు నెల పుట్టలా పడి ఉంది రావాలి ఒక్కవేళ మాత్రమే ఏడు పీడీలు నిన్న తరగని ఎర్రగొల్లలో బతుకు భాగ్యమంతా పుట్టలా పడి ఉందిరా ఈ భూపతి గురుల మీదికెళ్ళి ఏడు ఆవిడకాలు ఎరక మరి చూడద్దు వల్లయ్యా ఎండి పేరు బంగారు పొడియాలు ఎర్రగొల్లలో ఏడు పీడీలు నిన్న ఎరలేని దైవం ఉంటది కలియోగ మీద ఎండి పేరు బంగారు పొడియాలు ఉట్టేది ఉందిరా వాళ్ళు అల్లయ్యా భగవంతుడు వల్లయ్య అధికారమైన భూపతి గురుల మీకెళ్ళా రావడం కొచ్చి వెనుకకు మరి చూచండు ఒకవేళ కనుక ఏమి ఎండి పేరు బంగారు పొడియాలు కారుణల్ల పుట్టలో పడికెళ్ళలేదు ఆ రోజులకు వచ్చింది మల్లయ్య నీళ్ళు నడిచింది తుమ్మ పీకలు పట్టింది పుట్ట గంటలు కాలబెట్టింది అలసీమలో మొత్త పురుగులో కాళ్ళ కొరలు బయటికి వెళ్ళినాయి ఆ గొర్రెల కొట్టుకొని నందనమ్మల చెర్ల బొమ్మల్లది అసలు పిల్లలతో నీ ఎంత మరొకసారి కవరు పంపు వల్లది ఒకవేళ కనుక ఏమి గొర్రెల మందంత వరించుకుంటా గొర్రెల గేతమ్మలు నక్కవాడాలన్నది భగవంతుల వల్ల గొర్రెల మందనందనమ్మల జరుగు నిండా వండబెట్టిండు అసలుగాడి పిల్లలతో ఎంత మాధవత నీ ఎక్కలింటి పోయి కొత్త కంప దేవాలే కుమ్మరింటి పోయి పాలకుండ దేవాలే నీ అల్లుడు వల్ల గొర్రెల కొట్టుకొచ్చిందని చెప్పిన పల్లడమ్మా భద్రకాళి పిల్లలతో కవరు పంపినప్పుడు ఎర్రగొల్ల మానవసారి ఏమంటున్నదయ్యా సాధనే నోడు సాధుల్లో పోయిందనుకున్నా ఏలనే నోడు ఏ రాజు వెళ్ళిపోయిందనుకున్నా అప్పుడు వచ్చిన వారికి చెప్పలంబడి అన్నట్టు గుడ్డోడు గుడిసెకి చేటు మీద పడి బాయికి చేటు అంటున్నది ఇటపోడు ఇంటికి చేటు అన్నది మాత్రమైన ఎర్రగొల్ల మానవసారి నా బిడ్డకు నచ్చినోడు అల్లుడు వస్తేనే ఎవరైనా పరవన్న వండి పెడతాను అత్తనోడు అల్లుడు వస్తేనే నీగల పడ్డది దొంగలు పడ్డది పోతానన్నది మాధవసారి 7 రోజుల గంజి బిడ్డ మోసి పెట్టింది మాధవసారి నచ్చితేనేమో నా అల్లుడికి పరవన్నం ఇచ్చొస్తాను అత్తకుంటే ఈగల పడ్డది ఇచ్చొస్తాను అన్నది అంతకంప నిద్ర పట్టుకొని అమ్మ ఎర్రగొల్ల మాధవసారి నందనమ్మ నల్ల జరుగు గట్ట మీది పోయినది నేను పుట్టినప్పుడు నా అమ్మగారికి ఏడే గొర్రుండే నా పెళ్ళైనాక నా అత్తగారికి ఏడే గొర్రుండే ఇది ఎక్కడికి వెళ్ళే దొంగ గొర్రె కొట్టుకొచ్చి చెరువు నిండా కొట్టి నా బిడ్డ కొరకు నాది నా చెరువు నిండా గొర్రెల మంద పెట్టినట్టున్నది ఈ దొంగ గొర్రె కొట్టుకొచ్చిన నేను అల్లుడంటే నేను ఎట్లా విలువాలన్నది మాధవసారి అల్లుడా గుంజిగా
ముట్టుకోవ తల్లడు వల్లయ్యా కొత్తగమ్మ వల్ల గాడి ఎత్తి ముట్టబుట్టి ఇంటికి పోవద్దు అంతమ్మా అంతమ్మా నువ్వు కన్ను విడబట్టాలి నేను గొర్రె పాలు నిండా సాధగా నా ముసలి సాధ కాదు లేదు ఆవో పోడా అత్తమ్మ నీకు పొరలు లెక్క కానీ వస్తుందా అత్తమ్మ అత్తమ్మ కూర చుట్టూ ఆడకుండా పెట్టి అత్త అత్త ముందు ఆడిపోతున్నారు ఉన్నారా నీకు పొత్తున్నారు ఉన్నారా అత్తమ్మ పొత్తులో పట్టుకొచ్చిండా నువ్వు వచ్చే మాట్లాడతా అత్తమ్మ అత్తమ్మ నాకు అన్న ఒక్క సిగ్గవుతుంది అత్తమ్మ అంటే సిగ్గవుతుందా అలలలలలలా అత్తమ్మ నువ్వు గొర్రె పెట్టాలి నేను గొర్రె పాలు వినాలి అత్తమ్మ నేను గొర్రె గొర్రెలేవా అత్తగారి గొర్రెలేవా నేను పుణ్యం కల్లా పాదం రాని నేను నా పెళ్లి కాక ముందుకు నా అమ్మగారికి కొట్టుకోరుండే పెళ్ళి అయ్యేదాకా ఒక పెళ్లి కట్టలేదు ఒక పెళ్లి ఇవ్వలేదు అంటవా అత్తమ్మ నా పెళ్ళి అయినాక నా అత్తగారికి కొట్టుకోరుండి ఒకటి కట్టలేదు ఒకటి ఇవ్వలేదంటవా గొర్రెగా చిన్నాని నా పెళ్లి కాక ముందు వస్తు గొర్రె మీద పట్టినట్టవా అత్త భగవంతుడు వల్ల 7 సింబాల బలము తీసిండు గొర్రెకిచ్చిండు భగవంతుడు గొర్రె పాలు విన్నట్టే విన్నడు గొర్రె రొమ్ము పట్టికిచ్చిండు భగవంతుడు వల్లయ్యా అత్తకు గొర్రె కంటిళ్ళు అన్నాడు భగవంతుడు వల్లయ్యా 7 సింబాల బలముతోని అత్తని గొర్రె కిందేసి గుంజుకొని పోతుంది ఏం చేస్తున్నావు బిడ్డ బిడ్డ గేదాలు రామరాయి బిడ్డ గేదాలు రామరాయి బిడ్డ గేదాలు రామరాయి బిడ్డ గేదాలు రామరాయి బిడ్డ గేదాలు దురవనితరేవే గేదాలు దురవనితరేవే గేదాలు దురవనితరేవే నా బిడ్డ దురవనితరేవే నా బిడ్డ కామన్న కళ్ళు వల్లయటి అమ్మ కొట్టు ఇచ్చా నువ్వు మల్లయ్య మీద వరదు వెట్టేవు బిడ్డ మల్లయ్య మీద వరదు వెట్టేవు బిడ్డ అయ్యనాగ జయకమ్మ గేదాలు అయ్యనాగ జయకమ్మ గేదాలు ఓనాగ జయకమ్మ గేదాలు ఓనాగ జయకమ్మ గేదాలు ఆ భక్తువంత నమ్ముతాడే మల్లయ్య భక్తువంత నమ్ముతాడే మల్లయ్య మల్లయ్య నమ్ము చూసి గేదాలు
మల్లయ్య మీద పడుతూ పెట్టి నువ్వు అయ్యరాక చేసావు నన్నాగం చేసావు బిడ్డ మల్లయ్య మొగలు చూసి నువ్వు పొల్లవాడావు బిడ్డ మల్లయ్య కన్నం ఇచ్చినా పో బిడ్డ అక్కడ గొర్రె వస్తున్నది ఇక్కడ ఇచ్చినా ఆడు గొర్రెలంతా కప్పుకొని గొర్రెల గొర్రెలే ఉంటాడు బొమ్మా నువ్వు ఆయన దగ్గర పోయి చూడబోతున్నట్టు ముఖం చూసినవాడు మళ్ళా రావు బిడ్డ చూడది చూడు అక్కడ పోయి ఇక్కడ పెట్టి అమ్మ దగ్గర పడ్డ దోరడు మాట విన్నోడు మమ్మీ చూడది పోయిరా బొమ్మ మమ్మీ నేను చూడరా చూడొద్దా చూడొద్దు బిడ్డ చూడొద్దు చూస్తే ఏమైతే వద్దు బిడ్డ మంచోడు కాదు భయపడతావే అని మొక్కలు చూద్దాం పదినే మోరిపోయా బొమ్మ జర పోయిరా బొమ్మలు పెట్టిరా పో అని మనగండానే వచ్చిండే అదే బాబు నడుతుంది బిడ్డ పోయిరా పో అన్నం ఇచ్చిరా పో నేను మోరిపోవచ్చు పో బిడ్డ నేను చూస్తే అటే చూస్తా మరి అటే చూస్తా నువ్వు అటే చూడకు నువ్వు అటు చూడకు ఇటే చూస్తావు పట్టుకున్నది మాత్రం మీరు ధూపకంపలు పెట్టుకున్నది ఎన్ని రోజులున్నా నా కొరకు వచ్చినోడు నాకు భర్తగా కలపదన్నది కేతాను అంత కంపనెత్తులు పెట్టుకొని ఇప్పుడు ఏ నేను 100 కాలంలో వల్ల కంపని చేస్తానన్నది
గొల్లకాయకి వస్తా నేను బల్లదానికి నేర్పుకుంటా బల్లకాయకి వస్తా నేను గొల్లదానికి నేర్పుకుంటా బల్లదానికి తక్కడ బట్టి తోకొస్తుంది కరం బట్టి రాయేస్తుంది బావా బల్లదానికి నీవు చల్లకు తగ్గి తాడు కట్టి చల్ల రాదు బాబు బల్లదానికి చల్ల నేర్పుతున్నప్పుడు రాది కుదుకుంటే చల్ల చేయాలి ఎర్రగొల్లలో తప్పులు మందించు మందులు డోలు తప్పుల తెగులాడుల భగవంతుడు వల్లయ్య పొన్న మా చెట్టుకి నలి కూర్చున్నారు అయ్యా వల్లయ్యా అయ్యల్లను వరిగీడ కూర్చున్నావు తెలవక ఎన్నో తప్పులు చేసినావు సామి దాంబాలంలో పెట్టింది వల్లయ్య ప్రాణాలు కలిగిన డోలు తప్పులతో వల్లయ్యను కరకరకరే బెల్లకేందుకు వచ్చిండ్రు కళ్యాణ వెంట చేతులు ఇయ్యాల భూలోక నగరం లోపల సారవారిల్లల్లా మల్లన్న దేవుడు నందుకు రామస్వామి మణికంఠ నవీన్ కనుక అందరూ ఒక్క ఎల్లన్న భావన బామ్మడుల కుల దైవాన్ని వినిపించుకున్నారు పూజించకుల పనులు అట్టువాళ్ళు డోలు సంఘ వినిపించుకున్నారయ్యా వల్ల కలిగాలి పూర్వక నగరంలో మేము కూడా కట్టి చేత వల్లరు